హాయ్ అండి, నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు జ్యోతి అండి. ఇది నా ఫస్ట్ వీడియో అండి. నా ఫస్ట్ వీడియో వెరీ సింపుల్ ఈజీ స్నాక్ ఐటెంతో మేము ముందుకు వస్తున్నాను. సో మీరందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. సో రెసిపీ వచ్చేసి బొరుగుల తిరువాత అండి. ఇది కర్నూలు సైడ్ చాలా ఫేమస్ అండి. సో చిన్నప్పుడు మేము ఏదైనా రెసిపీ అడిగితే మా మమ్మీ ఫస్ట్గా మాకు ఈవినింగ్ స్నాక్స్ ఏదైనా కావాలంటే ఫస్ట్ ఇదే అండి, బొరుగుల తర్వాత చేసి పెట్టేవాళ్ళు. బయటికి ఎక్కడికైనా వెళ్ళినా, వెకేషన్స్కి వెళ్ళినా కూడా సో ఫస్ట్ ఈ బొరుగులు మాత్రమే తిరువాత వేసి రెడీగా ప్యాక్ చేసి పెట్టేవాళ్ళు అనమాట. సో ఇంకెందుకండి ఆలస్యం, మనము వీడియోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసి పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అవన్నీ కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, ఒట్టిమిర్చి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు అండ్ పుట్నాలు అండ్ దంచిన వెల్లుల్లి వేసి కలుపుకోండి. వెల్లుల్లి క్లిప్ మిస్ అయింది. సో తర్వాత నెక్స్ట్ ఇందులో మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న బొరుగులు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇదంతా బొరుగులకంతా మంచిగా పట్టించిన తర్వాత అప్పుడు మనము ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి ఇందులో బూందీ అండి. బూందీ వేసి మిక్స్ చేసుకుంటే అప్పుడు ఇది బొరుగుల మిక్స్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు అందరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇది అందరికి కూడా మీ అందరికీ నచ్చిద్ది. అండ్ ఈవినింగ్ స్నాక్ రెసిపీగా చాలా బాగుంటుంది. మనం బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇలా ప్యాక్ చేసుకొని వెళ్ళొచ్చు. ఈజీ రెసిపీ. సో దీనికి మీరు ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. నా వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అందరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సేమ్ ఇదే రెసిపీ మీరు కూడా ఇలాగే చేస్తారు అని అనుకుంటే డెఫినెట్గా అందరు కమెంట్ చేయండి. అప్పుడు నాకు కూడా అర్థమవుతుంది. సో ఓకేనా అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.